नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तुलारा व्यासप्रोक्त భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 69 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 70వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అలాగని నా గురువు సాయి బాబాను తలుచుకుందాం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా పలుకుతున్న వృత్రాసురుడి మాటలకి దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. అతనిలో ఉన్న మాత్సర్యం కాస్త మాయమైపోయింది. వృత్రాసురుడు ఆయనకి దేవేంద్రుడికి భగవంతుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఇంద్రుడు వంగి తన ఆయుధాన్ని తీసుకున్నాడు. అచ్చుచి లోకాలన్నీ ఆనందించాయి, దేవతలు సంతోషించారు. గ్రహణానంతరం రాహుగ్రహం ముఖం నుండి వెలువడి 1000 కిరణాలతో ప్రకాశించే సూర్యబింబంలాగా వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడు ప్రకాశించాడు. ఈ ప్రకారంగా తన చేతిలో గల వజ్రాయుధ కాంతులు దిక్కుల నిండా వెలుగులు వెదజల్లుతూ ఉండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్రాసురుని తిరిగించి గంభీరంగా ఇలా అన్నాడు. ఓ రాక్షసరాజా, నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వ విజ్ఞానంతో విరాజిల్లుతున్నది. దేవాది దేవుడైన వాసుదేవుడికి నీవు ఆంతరికంగా భక్తుడవని నేనిప్పుడు గ్రహించగలిగాను. తాను సమస్త లోకాల్లో వ్యాపించి సకల భువనాలని తనలో ఇముడ్చుకొని ప్రాణులను చిక్కుల్లో బంధించి చింతల్లో ముంచి వింతలు చూపించి వినోదించే విష్ణుమాయని నువ్వు ఏకాగ్ర బుద్ధితో తెలుసుకోగలిగావు. నువ్వు అసురుల్లో ఉండే లక్షణాలను విడిచిపెట్టి మహాపురుషుల లక్షణాలను సంతరించుకున్నావు. ఇంకా ఆ భీకరమైన రాక్షసాకారం నీకెందుకు? పరిత్యజించి పరమ పవిత్రమైన పురాణ పురుషుని యొక్క స్వరూపాన్ని ధరించు. ఎటువంటి దీక్షావ్రతాన్ని అవలంబించావో, ఎటువంటి మహాతపస్సు ఆచరించావో, రజోగుణమునందు అనురక్తమైన నీ మనస్సు సత్వగుణ ప్రధానుడైన భగవంతుడైన జగన్నాథునియందు ఆసక్తిమైంది. ఆయన ఎందే దృఢంగా నీ మనస్సు నిలిచింది. శమధమాది సద్గుణ సంపన్నమైన మహాత్ముల మానసమనే మానస సరస్సులో మైమరిచి విహరించే రాజహంస ఆ నారాయణుడంటే. రోషద్వేషాలకు అతీతమైన భావాలంటే ఆయనకెంతో అనురాగం. రోష ద్వేషాలు అనే అతీతమైన భావాలంటే ఆయనకి ఎంతో అనురాగం విష్ణుమూర్తి. మనం ఏం చేశాం నిన్న? రోషంతో పాపం ఆ పళ్ళు అమ్మే ఆమెని కోపగించుకున్నాం కదా. ఏదో ఒక మాట అన్నదని రోషం తెచ్చుకున్నాం. తప్పు కదా అది. రోష ద్వేషాలకు దూరంగా ఉండాలి మనిషి. అటువంటి వాడే విష్ణువు దగ్గరికి తెచ్చుకుంటాడు. ఆమె చేసినా మనం చేయకూడదు, అదే కదా చెప్పేది ఇక్కడ. రోషద్వేషాలకు అతీతంగా ఉండాలి, రోషం తెచ్చుకోకూడదు. నాకు ఇదివరకు కూడా ఒక ఆయన గుళ్ళోకి వచ్చిన ఆయన భలే అన్నాడు, నాకు కోపం ఎక్కువ, నిజంగా తప్పేది. కోపము కామము ఈ రెండే ప్రమాదకరం మనిషికి. ఇవి రెండు విడితేనే మనుషుడు దేవుడి దగ్గర అవుతాడు. ఆ కోపం వల్లనే ఇవన్నీ ఇటువంటివన్నీ రోషాలు గీషాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి.